దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు విశ్వాసమును బట్టి తన నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి తన పత్రికలో రాసిన హెచ్చరికల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. లోకములో మనుషులలో అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను కలిగి ఉండి చెడిపోయిన మనస్సులు కలిగి సత్యహీనులుగా ఉన్నారనియు, దురాశలతో ధనాపేక్ష ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో శోధనలకు గురవుతున్నారు. కావున పౌలు గారు, తిమోతి, నా నిజమైన కుమారుడా, నీవైతే వీటిని విడిచి దూరముగా పారిపోయి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ప్రయాసపడి సంపాదించుకుని వాటినే వెంటాడుము, వాటినే అవలంబించు అని పౌలు గారు ఆత్మీయ హెచ్చరికలు తిమోతికి పత్రిక ద్వారా జారీ చేసినట్లు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. దైవజనుడైన తిమోతి దేవుని బిడ్డగా కొనసాగాలని పౌలు గారి యొక్క కోరిక. పౌలు గారు ఇచ్చిన హెచ్చరికలలో మరి ముఖ్యమైనది ప్రేమ కలిగి ఉండుటను గూర్చి హెచ్చరిస్తున్నాడు. అయితే ప్రేమ కలిగి ఉండాలంటే మొదటిగా పవిత్ర హృదయం కలిగి మంచి మనస్సాక్షితో నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండుటే ప్రేమ అని పౌలు గారే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఆ వివరణను మనము చూస్తున్నాము. ప్రతి మనుష్యుడు దేవునికి దగ్గరై ఆయన ప్రజగా గుర్తింపబడాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. బాహ్య పరిస్థితులపై ఆధారపడకుండా అంతరంగములో దైవభక్తి కలిగి నిత్య జీవము పొందుటకు ఆత్మీయంగా ప్రయాసపడాలి. మనము క్రీస్తు యేసు ప్రభువు కొరకు మంచి సైనికులము వలె పోరాడుతూ శ్రమలను అనుభవిస్తూ ఎడతెగక ప్రార్థనలతో దేవుని మనము అడుగుతూ మన యొక్క ఇబ్బందులు, మన శోధనలు అది దేవునికి మనము తెలియపరచుకుంటూ దారి తప్పకుండా ప్రార్థనల వలననే మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుని ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా నాయన, చెడ్డ కార్యక్రమములు,
దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ పని కూడా మేము చేయకుండా వాటిని విసర్జించే గొప్ప మనసును మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాము తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి నిన్నే స్తుతించుకుంటూ ప్రభువా, మేము పవిత్ర హృదయం కలిగి దేవా నాయన మంచి ఆత్మీయ విశ్వాసం కలిగి దేవాన్ని ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.